ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మ నాగవల్లి, ఉన్నాయన్నయ్య. నా డబ్బులతో కొనుక్కున్న పెన్నుతో నువ్వు సంతకం పెట్టాలమ్మా. నాకు కూడా సంతోషంగా ఉంటుంది. అలాగే అన్నయ్య. నాగవల్లి ప్లీజ్, సారీ ఏమండి, వెళ్ళకండి ప్లీజ్ అండి, ప్లీజ్ వద్దు. ఒక పెన్ ఇవ్వరా? అలాగే. ఏమండి వద్దు ప్లీజ్. అలా కాదండి, నాగవల్లి ఒక్కతే ఉంది, వెళ్ళి పలకరించేసి వస్తాను. ఒక్క నిమిషం ఆగండి. మీరు భలేవారే, ఈ పాటికి మీరు స్కూల్కి వెళ్ళుంటారు అనుకుని ఉంటారు. ఇలా మిమ్మల్ని రోడ్డు పక్కన టీ కొట్లో టీ తాగిస్తున్నాను అంటే మీ అన్నయ్య గారు ఫీల్ అయిపోతారు. అప్పుడు ఆయన నాకు 3 చెరువుల నీళ్లు తాగిస్తారు. తప్పేముందండి, నన్ను స్కూల్ దగ్గర దిగబెడతాననేసి బండెక్కించుకున్నారు కాబట్టి ఇంకా 5 నిమిషాలు టైం ఉంది, అందుకే 2 నిమిషాలు మాట్లాడేసి వస్తాను. శ్రీవల్లి గారు, మీకు దండం పెడతానండి. మా అన్నయ్య ఏం అనుకోడండి. నేను అనుకుంటానండి, ఏం జరుగుతుందని ఊహించలేక చచ్చిపోతున్నాను. కొంచెం ఇటు తిరగండి ప్లీజ్ ప్లీజ్, మై రిక్వెస్ట్. మీరెందుకు భయపడుతున్నారో ఏంటో. సర్లే, మిమ్మల్ని ఎందుకు కంగారు పెట్టించాలి. థ్యాంక్ యూ. ఎలా ఉందన్నయ్య? చాలా బాగుందమ్మా. అన్నయ్య, చేంజ్ మిగిలింది. ఉండనిలేమ్మా, దేనికి ఒకదానికి పనికొస్తాయి. హుండీలో వేసిన డబ్బుల్ని బాక్సింగ్ నేర్చుకోవడానికి కోచింగ్ ఫీజు కట్టావు, ఆ రుణమే తీర్చుకోలేదు. అన్నా చెల్లెల మధ్య రుణం ఏంటమ్మా? బాకీ పడినట్టుండదు. ఇంట్లో చాలా మంది ఉన్నారు కదన్నయ్య, మీకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కదా. పర్వాలేదమ్మా, ఈ డబ్బులతో నేనేం అక్క పెళ్లి చేయను కదా. సరే, వచ్చి కూర్చో. అన్నయ్య, నీ చేయి పట్టు. ఎందుకమ్మా? ఈ పెన్తో ముందు నీ చేతి మీద రాయాలి. ఏంటండి, మీ అన్నా చెల్లెలు ఇక్కడే మీటింగ్ పెట్టారు, ఎప్పుడు వెళ్తారు? ఇప్పుడే ఇంజెక్షన్ వేసుకోవాలనిపిస్తుంది నాకు. నల్లని కనుపాప రంగుల ప్రపంచం, మబ్బుల వెనకాల వెన్నెల అనంతం, ఇది వెలుతురు వెంట పయనం, వేడి చెమ్మతో కరిగిన నయనం, గుండె నిండిన రక్త సంబంధం, అన్న అమ్మగా మారిన తరుణం, నాన్న పేరుగా పెంచిన ధైర్యం, గంగ కలిసిన ప్రేమ తరంగం. మా అన్నయ్య అని రాసావేంటమ్మా? అన్నయ్య కొనిచ్చిన పెన్ను చక్కగా పడుతుంది. ఈ రోజు నువ్వు విఆర్ఓగా ఉద్యోగం చేస్తున్నా, భవిష్యత్తులో ఎంఆర్ఓ అవ్వాలమ్మా. మీ ఆశీర్వాదం అన్నయ్య, తప్పకుండా అవుతాను. ఇంకా పై చదువులు కూడా చదువుతాను. శివ వదిన కూడా ఇదే అంది. తను బాగా చదువుకుంది కాబట్టి సలహా ఇవ్వగలుగుతుంది. అవునన్నయ్య. సరే, పద. పదమ్మా. అమ్మయ్యా, వెళ్ళిపోయారు. త్వరగా పదండి, స్కూల్కి టైం అవుతుంది. అలాగే, ధైర్యంగా వేగంగా వెళ్ళొచ్చు. ఒక్క నిమిషం.
తెచ్చావు కదా, మేడం. ఒకసారి అన్ని చూపించు. కేస్ ఫైల్స్ అన్ని నువ్వు మాత్రమే చూడడం ఏంటి? నాకు కూడా షేర్ చేయాలి కదా. ప్రస్తుతం మీరు అబ్జర్వేషన్లో ఉన్నారు సార్. అలాంటప్పుడు మీ చేతికి ఫైల్స్ ఇస్తే అలవాటు కొద్దీ మీరు చేతులు తడుపుకుంటారు. అప్పుడు ఫైల్ మాత్రమే కాదు, బాధితుల భవిష్యత్తు కూడా పాడైపోతుంది. వెటకారం వద్దులే గాని నేను ఇలా ఖాళీగా ఉండను. ఏదైనా పని చెప్పు. ఆ, వెళ్ళి టీ తీసుకురా పో. ఏంటి? అల్లం టీ కానీ, మసాలా టీ కానీ, లెమన్ టీ కానీ ఏదైనా కూడా పర్లేదు. ఏంటి తమాషా చేస్తున్నావా? ఎందుకు ఫీల్ అవుతున్నావు? నువ్వే కదా ఏ టీ అని అడిగావు, అందుకే టీలో కొన్ని రకాలు చెప్పాను. శివా, నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు. 30 రోజులు దాటిందనుకో, అప్పుడు నేను పెట్టే తిప్పలు నువ్వు ముక్కోటి దేవతల్ని మొక్కినా సరే పోవు. మిస్టర్ మిస్టర్ నా దృష్టిలో భవిష్యత్తు అంటే రేపే, నెల తర్వాత కాదు. అంత దూరం ఆలోచించకు. నువ్విలా ముందు చూపుతో ఆలోచించుంటే ఈ పరిస్థితి తెచ్చుకునేవాడివే కాదు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలనుకున్న నీలాంటి వాడికి నిజానికి కఠినమైన శిక్షలు పడాలి. కానీ నీ అదృష్టం బాగుంది కాబట్టి సస్పెన్షన్కి మాత్రమే గురయ్యావు. మళ్ళీ పై అధికారులని రిక్వెస్ట్ చేసుకుని పోలీస్ డ్రెస్ వేసుకున్నావు. నీ మీద క్రమశిక్షణా చర్యలు తప్పవు. నేను చెప్పినట్టు వినకపోతే ఈ జాబ్ చేయలేనని రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు. ఇదిగో పెన్ను పేపరు. సార్, గట్టిగా చేయి బిగించుకోవడం కన్నా ఆ చేత్తో టీ కప్పు పట్టుకుని సర్వీస్ చేస్తే బాగుంటుంది. మీరు కూడా సర్వీసులో ఉంటారు. సార్, నేను చెప్పిన దాంట్లో తప్పుంటే ఆ టీ నా మొహం మీద కొట్టండి. అదే రైట్ ఉంటే టీ తీసుకొచ్చి మేడం గారి టేబుల్ మీద పెట్టండి. నువ్వు కావాలన్న చేత ఇన్ని పనులు చేయిస్తున్నావా? ఫైల్స్ చూసి చూసి హెడేక్ వచ్చేసింది బ్రదర్, అందుకే. చూడండి దేవా సార్, కావాలని మిమ్మల్ని టార్గెట్ చేస్తే మీరు 30 రోజులు కాదు కదా 3 గంటలు కూడా డ్యూటీ చేయలేరు. అప్పుడు పెన్ను పేపర్ నేనివ్వడం కాదు, మీరే వెతికి తీసుకుని లెటర్ రాసేసి వెళ్ళిపోతారు. అంతవరకు తెచ్చుకోకండి. వెళ్ళి టీ తీసుకురండి. మీకు కూడా చేయడానికి పని లేదన్నారు కదా, ఇప్పుడు పని చెప్తే విసుక్కుంటున్నారేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.